ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నా బహుజన సోదరులారా, నా దళిత బాంధవులారా, నా అంబేద్కరిస్టులారా, నా పూలే వారసులారా, ఇవాళ మరి ప్రతిరోజు మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీ ముందుకు వస్తున్నాను. నా మిత్రులారా, మీరు చేసేటువంటి అనేకమైనటువంటి సూచనలు సలహాలను తీసుకుంటూ మరి ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని, ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను అంటే కేవలం ఒక అంబేద్కర్ చూపినటువంటి ఒక స్ఫూర్తిదాయకం అనే చెప్పుకోవాలి. ఇవాళ మరి చాలా మంది చాలా రకాలుగా మరి కొంత స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం అంబేద్కర్ పూలేను వాడుకుంటే ఇవాళ మనం కేవలం ఒక దళితులు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాధికారంలోకి రావడం కోసమే లక్ష్యంగా ఇవాళ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ ఇంతనో కొంతనో మేము చెప్పేటువంటి కొన్ని మాటలను అర్థం చేసుకొని వాళ్ళు రాజ్యాధికార దిశగా పయనించారని ఆశయంతో మీ ముందుకు వస్తున్నటువంటి సందర్భం. సో మిత్రులారా, ఇవాళ మన బతుకంతా ఇవాళ పోరాటాలు చేసుకుంటా, ఇవాళ తాతల తండ్రుల నాటి నుండి ముత్తాతల నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మనం అనేక పోరాటాలు, ఇవాళ పోరాటాలకి నాయకత్వాలు అగ్రకులాలైతే ఆ పోరాటంలో అసూలు బాసింది, ఆ పోరాట యోధులుగా కనుమరుగైపోయి కనీసం గర్భంలో కలిసిపోయిన వాళ్ళను గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఆ నాటి నుండి నేటి వరకు అణచివేతకు గురైనటువంటి వాళ్ళం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి మనము రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అనేక రంగాలుగా మనము ఇవాళ మనం వెనుకబాటుతో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎంతసేపు మరి జెండాలు మోయడమే, ఎంతసేపు వాళ్ళకు జేజేలు కొట్టడమే, ఎంతసేపు వాళ్ళ మీటింగ్లకు లారీలలో ఎక్కి మనం వాళ్ళ సభలు విజయవంతం చేయడమే తప్ప మనము రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులను తీసుకొని మనకున్న రిజర్వేషన్ల ప్రకారము మన వాటా ఇంత అని ఇవాళ గట్టిగా అడగలేని పరిస్థితులలో ఇవాళ బ్రతుకుతున్నామని చెప్పుకో. నిజంగా చెప్పాలంటే బ్రిటిషోన్తో యుద్ధం చేసినాం, మనం నైజాంతో యుద్ధం చేసినాము, రజాకారులతో యుద్ధం చేసినాము, ఇక ఈ పాలకులతో కూడా యుద్ధం చేస్తున్నాము, అంతకుముందు దొరలతో యుద్ధం చేసినాము. అంటే జీవితమంతా ఈ పోరాటాలే. ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి నా బహుజనులంతా ఈ పొడుగుత పోరాటమే మిగిలిపోయింది. ఈ యుద్ధం చేయకపోతే మరి ఇక ఎప్పటికీ కూడా మనం బానిసగానే బతికేటువంటి అవకాశం ఉన్నది. యుద్ధం చేయమనంటే ఈయన యుద్ధం అంటున్నాడు. ఏమి యుద్ధము అనంటే, నేను కత్తులు, కటోరలు, తుపాకులు, తూటాలు పట్టుకొని నేను యుద్ధం చేయమంటలేను నా మిత్రులారా. ఓటు అనే ఆయుధం నీ దగ్గర ఉన్నది. ఈ ఓటు అనే ఆయుధాన్ని తీసుకొని, నోట్లు మన దగ్గర లేవు కానీ ఓటు అనే ఆయుధం అయితే మన దగ్గర ఉన్నది. ఈ ఓటు మనది, సీటు కూడా మనది. మరి వాళ్ళ దగ్గర ఏమున్నదంటే నోట్లు ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి? ఓట్లు ఉన్నాయి. నోట్ల ద్వారా రాజ్యం రాదు మిత్రమా, కానీ ఓట్ల ద్వారానే రాజ్యం వస్తుంది. ఈ రాజ్యం కావాలి ఇప్పుడు. అందుకే నువ్వు ఇంతమందితోని యుద్ధం చేసినావు కదా, మరి ఇప్పుడు నీ కోసం నువ్వు యుద్ధం చేయాలి అని అడుగుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళము, ఇన్ని సంవత్సరాలుగా దోపిడికి గురైనటువంటి వాళ్ళము, ఇన్ని సంవత్సరాలుగా బానిసగా బతుకుతున్నటువంటి వాళ్ళము, ఒక్కసారి ఓటు అనే ఆయుధాన్ని తీసుకుంటే ఇవాళ మన బతుకులు మారుతాయని చెప్తారు. ఇవాళ నేను చెప్పడం కాదు, అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిన మాట ఇది. దాన్ని కనీసం మనం ఆచరణలో కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇవాళ మనల్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి ఇక్కడి నుండి బయటికి వెళ్ళగొట్టలేదుగా. నిన్నగాక మొన్న మనం 50 సంవత్సరాలుగా మనకి దోపిడీ చేస్తున్నారని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళని మనం వెళ్ళగొట్టలేదా మనము? మరి ఇవాళ వందల సంవత్సరాల నుండి మన మీద పెత్తనం చెలాయిస్తూ, అధికారం చెలాయిస్తూ, ఇవాళ అధికారంలో వాళ్ళు ఉండి ఇవాళ మనల్ని ఆట ఆడిస్తుంటే ఎట్లా ఊపుకున్నాము అని అడుగుతారు. ఇంకెంతకాలము ఈ విధమైనటువంటి వివక్ష, ఇంకెంతకాలము ఈ విధమైనటువంటి దోపిడీ,
ఇంకెంత కాలం సాగదు అని అంటున్నాం. అందుకే నా మిత్రులారా, ఇప్పుడు ఆ అగ్రకుల నాయకులైనటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళతోనే మన పోరాటము. ఈ పోరాటం ఇవాళ స్థానిక ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఇక ఈ స్థానిక ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి నా దళిత బహుజన సోదరులారా, ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళండి. మీరు విస్తృతంగా రాజకీయ అవగాహన కల్పించండి. విస్తృతంగా మీరు సదస్సులు పెట్టండి. ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇవాళ చాలా వరకు కూల్చివేతలు జరుగుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో. ఈ మూసి పక్కన ఉన్నటువంటి అనేక వందల వేల ఇండ్లను కూల్చివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఆ మూసి పక్కన ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి అనేక మంది నిరుపేదలు బ్రతుకుతారు. వాళ్ళ ఇండ్లన్నీ కూడా ఇవాళ బుల్డోజర్లో పెట్టి కూల్చేసేటువంటి పరిస్థితి. వీటినన్నీ ఈ విధంగా కూల్చేసుకుంటా పోతే మరి ఎవడు దీనికి బాధ్యుడు? వీళ్ళ బతుకులు ఎట్లా బతకాలి అంటే కనీసం మనల్ని బతకనీయకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు ఎవరి అనంటే అగ్రకుల నాయకులవి. ఈ అగ్రకులాలు ఇవాళ మరి సీట్ల కూర్చొని ఇవాళ ముఖ్యమంత్రి పదవులను అక్కడ కూర్చొని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి నిరుపేదల ఇండ్లను ఇవాళ అభివృద్ధి పేరుతోని వాళ్ళను కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కనీసం మనకు ఉండడానికి గూడు నీడ లేనటువంటి స్థితికి ఈరోజు తీసుకొస్తున్నారంటే చూడండి నా బహుజన మిత్రులారా, ఇది ఆ రాజ్యం అంటే, ఇది ఆ ప్రజాస్వామ్యం అంటే, ఇది ఆ స్వాతంత్రం అంటే దీన్ని ఏమనాలి? దీన్ని ఏమనాలండి? ఇవాళ ప్రశ్నించే గొంతుకలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ పోయినాయి అంటే మనం ఎక్కడ బతుకుతున్నాము అని అడుగుతాం. ఇవాళ చాలా మంది నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులైనటువంటి వీళ్ళంతా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఎవరి ఇండ్లు కూల్చుతున్నారు అని అంటే, మీరు అక్కడ మూసి పక్కన ఉన్నటువంటి ఆ మూసి కనీసం 125 చదరపు కిలోమీటర్ల మేర ఉంటున్నటువంటి ఆ మూసి ఏదైతే ఉన్నదో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలు ఎవరైతే ఉన్నాయంటే కేవలం నిరుపేదలు, అందులో దళితులే. మరి వీళ్ళ ఇండ్లు ఖాళీ చేయించడం అంటే నువ్వు ప్రత్యామ్నాయంగా ఏం చూపుతున్నావు అని అడుగుతున్నావు. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భం నా మిత్రులారా, మరి ఇప్పుడు మనము అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఆయన ఏమంటాడంటే వీళ్లకు తెలిసిందంతా కూల్చివేతలే, వీళ్లకు ప్రజలను ఎట్లా అయితే మోసం చేయాలనేది ఒక మోసం అనే పునాదుల మీద వచ్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి అని అంటారు. అయితే అది నిజమే. మరి మీరు కూడా అదే విధంగా వచ్చారు. ఇవాళ వీళ్ళు అవకాశం ఏం చూసుకున్నారంటే ఇక్కడ హైడ్రా పేరుతో హైదరాబాద్లో కూల్చివేతలు మొదలు పెట్టిండు. ఇవాళ పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మూసీలో ఉన్నటువంటి దాని యొక్క అభివృద్ధి, దాని యొక్క సుందరీకరణ పేరుతోని ఇవాళ ఈ పేదల ఇండ్లు కూడా కొడుతుండు. కాబట్టి ఈ రేపు మేము కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా మీ ఇళ్లను మేము బందోబస్తుగా కట్టిస్తామని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అనేటోళ్ళు ఎవరు? ఈయన దొరనే, ఆయన దొరనే ఇక్కడ. అందుకే నేను నా ఎస్సీ ఎస్టీ బీసీలతోని నా మైనార్టీలు అయినటువంటి సోదరులను నేను ప్రతిరోజు మీతోనే అందుకే మాట్లాడుతున్నాను. నేను ఇవాళ ఏమంటున్నాడు ఈయన అంటే, మేము అధికారంలోకి వస్తే, నిన్న మొన్ననే పోయింది ఆయన అధికారం, అప్పుడు ఆయన మరి ఏం చేసిండో మరి అర్థం కాదు, కానీ మరి ఇప్పుడు మాత్రము మీకు న్యాయం చేస్తామని మాట ఈయన మాట్లాడుతుండు. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేమే గెలుస్తామని ఈయన అంటుడు. అయితే వీళ్ళిద్దరి మధ్యనే పోటీ, అంటే దొరల మధ్యనే పటేన్ల మధ్యనే ఈ విధమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి పదవి ఆకాంక్ష వీళ్ళకు మాత్రమే ఉన్నది. అంటే మరి ఓట్లేసేటువంటి వాళ్ళకు మనకెందుకు లేదు అని నేను అంటున్నాను. అంటే ఇంకా ఓట్లేసుకుంటారే పోదామా? వీళ్ళ శాతం ఎంత? వీళ్ళు ఉన్నది ఎంత? వీళ్ళు ఏమన్నా చారానికి గురకయ్యేటోళ్ళేనా వీళ్ళు? దేనికి గురకవుతారు వీళ్ళు? అంటే ఇవాళ 85% ఉన్నటువంటి మనము ఈ 10-15% ఉన్నోళ్ళు ఇవాళ మన నెత్తి మీద ఎక్కి మనల్ని ఆటాడిస్తారంటే ఇంకా నడిపిద్దామా? ఈయననేమో రేపు మేమే వచ్చేది అని ఈయనంటాడు, ఈయననేమో
నీ తాత తండ్రి కాదు కదా, నీ ముత్తాత వచ్చినా నన్ను ఏం చేయలేడనేమో ఈయనంటాడు. అంటే వీళ్ళు చూడండి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉన్నదో. మొత్తం కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం రెడ్డిల రాజ్యం అయిపోయింది ఇవాళ. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కూడా రావుల రాజ్యం అయిపోయింది, వెలమదొరల రాజ్యం అయిపోయింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఇవాళ రెడ్డిల పార్టీగానే మారిపోయినటువంటి సందర్భం మీరు చూడండి. మరి ఇక్కడ పేదల పార్టీ ఏడున్నది, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి పార్టీ ఏడున్నది. నేను అదే చెప్తున్న, ప్రతిరోజు నా దళిత సోదరులారా, నా బహుజన సోదరులారా, ఇవాళ మీకంటూ ఒక పార్టీ ఖచ్చితంగా కావాలి. దీంట్లో కొంతమంది దళారులు కూడా ఉన్నారు మన దాంట్లో, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా పచ్చి అవకాశవాదులు. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ వానికి భజన చేయడానికి పోయి వీడు ఓడమే కాకుండా కులం పేరుతోని ఇవాళ ఎన్నికలు రాగానే వాడిని సంకన చేరి వాడిచ్చే అటువంటి బొక్కలకు ముక్కలకు ఇంత మందుకు విందుకు ఆశపడి కులాన్ని మొత్తం తాకట్టు పెట్టి కొంతమంది కులనాయక సంఘాలు కూడా ఉన్నారు. వీళ్ళ వల్లనే సగము ఈరోజు సగం నాశనం అవుతున్నామంటే బహుజనులం అంటే వీళ్ళ వల్లనే. అది ఏ కులమైనా కావచ్చు, అది ఎస్సీలు కావచ్చు లేకుంటే బీసీలు కావచ్చు. ఎన్నికలు రాగానే ఇవాళ మేము వీళ్ళకు మద్దతు ఇస్తున్నాం వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం అంటారు. కానీ ప్రత్యక్షించి మనం రాజకీయాలకు వచ్చి రావాలి, మనకు ఒక రాజకీయ పార్టీ ఉన్నదని ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో మన కుల పెద్దలు ఉన్నారు. కాబట్టే ఇవాళ మన పరిస్థితి ఇంత ఘోరంగా తయారైందని నేను చెప్తున్నా. కాబట్టి నా మిత్రులారా, నా అనేక మంది చదువుకున్న మేధావులారా, మీరు ఆలోచన చేయండి. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, మీరు ఎందుకోసం పనిచేస్తున్నారు, ఇంకా ఎంతకాలం ఈ విధంగా మరి జెండాలు మోసుకుంటూ తిరుగుతారు అని అడుగుతున్నారు. ఇదా మనం నేర్చుకున్నది, ఇదా మనకు అంబేద్కర్ చెప్పింది. ఇంకెన్నడొస్తుంది ఈ తిరుగుబాటు అని అంటారు. ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా నా మిత్రులందరికీ. నా మిత్రులందరికీ ఏం చెప్తున్నామంటే, ఇవాళ ఇన్ని పోరాటాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు ఇవాళ విప్లవాలు, ఉద్యమాలు, పోరాటాలు, మరి తూటాలు, పాఠాలు అని ఈ విధంగా చాలా మంది మరి గొప్ప ఉద్యమాలే నడిపినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఏ విప్లవాలు అవసరం లేదు, ఏ తూటాలు అవసరం లేదు. మరి వాస్తవంగా ఇవాళ కావాల్సింది ఏంటంటే ఓటు అనే ఆయుధం. నేను మళ్ళీ చెప్తున్నా, ఓటు అనే ఆయుధాన్ని మీరు ఒడిసి పట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఓటు మాదే, సీటు మాదే అనే నినాదంతో ఉండండి. మీ రాజ్యము ఎట్లా రాదో చూద్దాం. ఇవాళ మన తాతల కాడి నుంచి మొదలుకుంటే ఇవాళ మన అమ్మ నాయన ఏమని అంటారంటే, నేను ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా, నేను సచ్చిందాకా నేను సావనన్నా సస్తా కానీ నేను ఫలానోనికి మాత్రం ఓటయ్యా, నేను సచ్చదాకా ఇంట్లోనే ఉంటా కాంగ్రెస్ పార్టీ, నేను ఇంద్రమ్మ గుర్తుకే వేస్తా అని అంటారు. అదేవిధంగా మరి కొంతమంది ఉంటారు, నేను కమ్యూనిస్ట్ పార్టీకే వేస్తా సచ్చదాకా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి అయ్యా అని ఒకరు అంటారు. ఇక కేసీఆర్ రెడ్డి ఆయన మాకు పెద్ద కొడుకు లాంటి వాడు, ఆయన మాకు పింఛన్లు ఇస్తుండు, మాకు ఇండ్లు కట్టించిండు అని కొంతమంది ఏమంటారంటే, ఇక వీడొచ్చిండు మొత్తం రోజు ఇండ్లు కూడా ఈయన కూలగొట్టుడు తప్ప ఈయనకి కట్టే పని రాదు, కాబట్టి మళ్ళా మా కేసీఆర్ వస్తే బాగుండని వీళ్ళంటారు. నేనేమంటున్నానంటే మీ అందరికీ కూడా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఇంకా ఎంతసేపు వీళ్ళ భజన చేద్దాము, ఎంతసేపు వీళ్ళకి ఓట్లేదాము, ఎంతసేపు వీళ్ళని సీట్ల కూర్చుండే పెడదాము, మంత్రులు ముఖ్యమంత్రులు మొత్తం ఇంకెన్నేళ్ళు వచ్చుదాము. నేను అడుగుతున్నా ఇవాళ, ఓ పెద్ద ఆయన, ఓ తండ్రి, ఓ నా తల్లి, ఎందుకు నీ కొడుకును నువ్వు ఎమ్మెల్యేని చేయవు, ఎందుకు నీ కొడుకును మంత్రిని చేయవు, ఎందుకు నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయవు? నా ఎస్సీ ఎస్టీ బీసీ తల్లులను అడుగుతున్నా, తండ్రులను అడుగుతున్నా, నా అన్నలను అడుగుతున్నా. ఒక బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయరు? ఒక బీసీని కనీసం ఆ నినాదం అన్న వస్తుందా ఎప్పుడన్నా చూద్దామంటే? ఇంత జనాభా శాతం ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారైనా కనీసం వీళ్ళకు ఒక ఛాయిస్ ఇవ్వాలనే ఆలోచన ఇంకా రాకపోవడం అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఏడ బతుకుతున్నాం అనేది దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది.
ఇవాళ చాలా ఉద్యమాలు చేసిర్రు. బీసీ సంఘాలు కూడా అనేక కొన్ని ఏళ్ల నుంచి ఇవాళ పోరాటాలు చేస్తున్నటువంటి బీసీ నాయకులకు ఏమన్నంటే చైర్పర్సన్లు, చైర్మన్లు ఇవా ఈ పదవులు, ఈ పదవులు మాకు కావాల్సింది అంటే ఈ విధమైనటువంటి చిన్న చితక పదవులను మనకు కట్టబెట్టి ఇవాళ మనల్ని మభ్యపెట్టి ఈ విధమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి మరి అగ్రకుల నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ పాలకులు ఇంకా కూడా మరో కుట్ర కోణంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తన అవకాశంగా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీపై దాడికి యత్నించే ప్రయత్నం చేస్తుంది. కూల్చివేతల వారు మొదలుపెట్టారంటే రేవంత్ సర్కార్, వాళ్ళకి మద్దతు ఎవరిస్తున్నారంటే బీఆర్ఎస్. దీన్ని అవకాశంగా తీసుకున్నది ఎవరంటే బీఆర్ఎస్. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేసింది? మూసి పక్కన ఉన్నటువంటి అనేక పేదల ఇండ్లు కూల్చేస్తుంటే మళ్ళీ అక్కడ పోయి మాట్లాడుతున్నది ఎవరంటే బీఆర్ఎస్. మరి బహుజనులు ఎక్కడ పోయిరు అని అడుగుతున్నాయి. వీళ్ళనేనా? దీన్ని అవకాశం తీసుకునే కదా, దీన్ని ముందల ఈ ఫోటో ముందల పెట్టుకునే కదా, దీన్ని ప్రేమ వరకు చూపించే కదా మేము ఇవాళ పేదల కోసం పనిచేస్తున్నామని చెప్పి మరో దొర మరో రూపంలో వచ్చి ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అంటే ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్ చూడండి. వీళ్ళు జెండాలు వేరు కావచ్చు కానీ వీళ్ళ జెండాలు వేరైనప్పటికీ ఎజెండా మాత్రం ఒకటే. వీళ్ళ ఎజెండా ఏంది? రాజకీయ ఎజెండా. వీళ్ళు జెండాలే వేరు. కానీ రెడ్డి పోతే వెలమ దొర ఉంటాడు ముఖ్యమంత్రి, మరి దొర పోతే ఎవరు ఉంటారు? మళ్ళీ రెడ్డి ఉంటాడు. ఇక ఇదే కథ. ఇది కదా మనకు మారాల్సింది ఇవాళ. అందుకే నా మిత్రులారా, ఈ ఉద్యమ నేలన మరోసారి ఖచ్చితంగా యుద్ధం జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఇవాళ యుద్ధం జరగవలసినటువంటి, ఈ యుద్ధానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఓటు అనే ఆయుధంతో బయలుదేరు. నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు పోరాటం చెయ్యి, నీ రాజ్యం నువ్వు తెచ్చుకో అని తెలియజేస్తూ, నా బహుజన మిత్రులారా, ప్రతిరోజు మీరిచ్చేటువంటి సలహాలు సూచనలు చాలా అమూల్యమైనవి. ఇవాళ ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా ఒక బహుజన రాజ్యమే లక్ష్యంగా, అంబేద్కరిజమే లక్ష్యంగా నా దళిత జాతి బిడ్డలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రాజ్యాధికార దిశగా మరి మిమ్మల్ని చట్టసభలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు మీ ముందుంటుంది. ఖచ్చితంగా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరింత ఆదరించండి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.